సార్ ఏంటి సార్ మరీ ఇంత దారుణంగా ఉన్నారు అమ్మాయిలు ఇండియాలో. మా ఫ్రెండ్ గారు యూఎస్లో ఉంటాడు, H1 మీద ఉన్నాడు, I-140 అప్రూవ్ కాల, బట్ వెల్ సెటిల్డ్ అనమాట. అతనికి మంచి ప్యాకేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎప్పటి నుంచో జాబ్ ఉంది. అయితే పెళ్లి ఫిక్స్ అయిందనమాట, ఫిబ్రవరిలో పెళ్లి. అన్ని టికెట్లు అన్ని బుక్ చేసుకున్నాడు, అప్ అండ్ డౌన్ అంతా నడుస్తుంది. అండ్ అతను వెళ్ళడానికి టికెట్లు కానీ షాపింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. అమ్మాయితో బాగానే మాట్లాడుతున్నాడు ప్రతిరోజు, లీవ్స్ పెట్టుకున్నాడు, PTOs అన్ని అంతా వర్కౌట్ అయింది, వెళ్తున్నాడు. ఇంకా 2 రోజుల్లో ఫ్లైట్ అనగా ఏమని తెలిసిందంటే ఇన్ఫర్మేషన్, అమ్మాయి వాళ్ళు వేరే ఒక అబ్బాయితో ముందుకెళ్ళిపోతున్నారంట. హౌ ఈస్ దిస్ పాసిబుల్ రా? అరే నిన్న నైట్ దాకా కూడా మాట్లాడింది, ఒక రోజు ముందు నైట్ దాకా కూడా మాట్లాడింది అమ్మాయి అబ్బాయితో. చూస్తేనేమో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. వేరే వాళ్ళతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ముందుకెళ్ళిపోతున్నాము, సో మీతో మాకు అవసరం లేదు, ఇంకా క్యాన్సిల్ అని చెప్పి చెప్తున్నారంట. అరే మరి పాపం, అసలు ఇక్కడ US లో ఉండి వాళ్ళ మేనేజర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని PTOలు అప్లై చేసి ఏ కోఆర్డినేషన్ మిస్ కాకుండా అంతా సెటిల్ చేసుకొని రావాలంటే చాలా ప్రాసెస్ అండి. అది మరింత దారుణంగా చేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు వాడేందంటే, ఇప్పుడు అట్లీస్ట్ వచ్చి టికెట్స్ బుక్ చేసుకున్నా కదా, ఇండియా వచ్చి అట్లీస్ట్ కొన్ని రోజులన్నా ఉండెళ్తాను రిలీఫ్ కోసం అని చెప్పి అంటే, ఏం బీగడానికి వస్తావు అని చెప్పి ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ అంటున్నారంట. ఏం చేయడానికి వస్తావు, మళ్ళీ పెళ్లి ఫిక్స్ అయినప్పుడు రా అని చెప్పి అంటున్నారంట. పేరెంట్స్ దారుణంగా ఉన్నారు, అమ్మాయిలు దారుణంగా ఉన్నారు. అందరు కాదు, కొంతమంది. చూసుకోండి మరి. బాయ్.